కామెడీ నెంబర్ 1 సంక్రాంతి విన్నర్ మనోడే. రీఎంట్రీ తర్వాత పర్ఫెక్ట్ వాడుకు అనిల్ రావిపూడి ది బెస్ట్ ఫస్ట్ హాఫ్. చాలా స్టైలిష్ గా ఉంది. బ్లాక్ బాస్టర్, సంక్రాంతి బ్లాక్ బాస్టర్. ఫస్ట్ హాఫ్ పెళ్ళం తరపు బంధువుల్ని మరీ ముఖ్యంగా అత్తగారిని మామగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా. మనశంకర వరప్రసాద్ గారు మూవీ రివ్యూ హిట్ ఆఫ్ అట్టా. బాక్సాఫీస్ దగ్గర ఆల్మోస్ట్ ఏడాదిన్నర తర్వాత టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చేసారు. ముందుగా వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ ని పూర్తి చేసుకున్న సినిమాకి ఇక్కడ ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూద్దాం. కథ పాయింట్ ని ఏమి రివీల్ చేయడం లేదు, కానీ ఇంటెలిజెన్స్ లో పనిచేసే హీరో బిజినెస్ ఉమెన్ అయిన హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు. తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. తర్వాత వీళ్ళ లైఫ్ లో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేశారు అన్నది ఓవరాల్ గా మెయిన్ కథ పాయింట్. సినిమా ఓపెన్ అవ్వడం ఓకే అనిపించేలా అయినప్పటికీ హీరో ఇంట్రో నుండి జోరు అందుకున్న సినిమా తర్వాత హీరోయిన్ తో లవ్ ట్రాక్ రొటీన్ గానే అనిపించినా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం బాగా ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ ఎబో యావరేజ్ రేంజ్ లో అనిపించింది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం పర్వాలేదు అనిపించేలా స్టార్ట్ అయ్యి అక్కడక్కడ కామెడీ సీన్స్ ఓకే అనిపించగా మళ్ళీ ప్రీ క్లైమాక్స్ నుండి విక్టరీ వెంకటేష్ ఎంట్రీతో మళ్ళీ ఊపు అందుకున్న సినిమా అక్కడి నుండి క్లైమాక్స్ మెగాస్టార్ మాస్ మూమెంట్స్, మాస్ వాక్ అండ్ వింటేజ్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటూ ఉంది ఈ సినిమా. లుక్స్ విషయంలో మెగాస్టార్ చాలా యంగ్గా కనిపించి మెప్పించగా అనిల్ రావుపూడి మెగాస్టార్ ను చాలా బాగా ప్రజెంట్ చేశారు. ఇక ఓవరాల్ గా సెకండ్ హాఫ్ ఎబో యావరేజ్ టు హిట్ రేంజ్ లో అనిపించింది అని చెప్పాలి. పండుగ టైం ఫ్యామిలీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి సినిమా అంచనాలను అనిల్ రావుపూడి ట్రాక్ రికార్డు ప్రకారం బాగానే ఆకట్టుకుంటుందని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి మంచి సినిమాని చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ బయటకు వస్తున్నారు. ఇక మొత్తానికి మనశంకర వరప్రసాద్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మెగా మాస్ రచ్చ చేస్తూ ఉంది. ఇక కలెక్షన్స్ విషయంలో ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.